ఈ జంగమాయపల్లి మాజీ సర్పంచ్ నేను. వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుంది. అయితే ఆ రోజు నైటు వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుని మందలించడం జరిగింది. ఇలా చేసి ఎట్లా అప్పులు అవుతున్నాయి, చిన్నోడు ఆల్రెడీ బయట మీద పని చేస్తుండు, సంటింగ్ పని, నువ్వు కూడా ఏదైనా పని పోయి చేసుకుంటే బాగుంటుంది, ఇట్లయితే కాదని తింటే అప్పుడే కూడా వాళ్ళ అమ్మ తిట్టడం జరిగింది. ఆ నైట్ పూట తిన్నారు. తిన్న తర్వాత 9-9:30 మధ్యలో భార్య భర్త దగ్గర కలిసి ఆ పిల్లలు దొరుకుని ఊరు పక్కనే ఉంటుంది చేను, ఆ చేను దగ్గర పండుకోవడం జరిగింది. ఉదయం మళ్ళీ 5 పల్లకనే పాలు ఇండుకోవడం కానీ రావడం కానీ అన్నీ చేసినారు. తర్వాత కుల్లూరు పెట్టి టిఫిన్ తెచ్చుకొని ఆయన తిన్నారు, అక్కని తిన్నారు. వాళ్ళు తిన్న తర్వాత మరి వాళ్ళిద్దరు మనసులు ఏమనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఊరు పెట్టుకోవడం జరిగింది. ఇద్దరు ప్రాణ పరిస్థితులు ఉన్నారు. కాకపోతే ఆమెని ఇలా ఎదుగుతున్నక్కడ వల్ల ఆమె బతకలేదు. ఈయన కొద్దిగా చేయడం వల్ల బతకడం జరిగింది. ఇమీడియట్గా 108కి ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఆ బాబు కూడా ప్రస్తుతానికి అయితే సీరియస్ ఉన్నది. అమ్మాయి చనిపోవడం జరిగింది. అమ్మాయి కూడా వాళ్ళ బంధువులు రావడం జరిగింది. వాళ్ళందరి దగ్గర మాట్లాడి పోస్ట్మార్టం రిపోర్ట్కు ఎస్ఐ గారు సహకరించడం జరిగింది. ఎంఆర్ఓ గారు రిపోర్ట్ తీసుకొని సబ్మిట్ చేయడం జరిగింది.